ప్రముఖ విశ్లేషకులు వీరు కూడా మనతోటి ఈ యొక్క చర్చా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. నమస్తే సార్. ఇక ముందుగా బీజేపీకి సంబంధించి జితేందర్ గారితో మొదలు పెడితే, జితేందర్ గారు ఏదైతే అమర్నాథ్ యాత్ర అనేది ప్రతి ఒక్క భారతీయుని యొక్క చిరకాల స్వప్నం, ఒక్కసారైనా వెళ్ళి దర్శించుకోవాలని చెప్తారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఒక రకంగా ప్రజలు కూడా భయపడేటువంటి పరిస్థితి కూడా ఉన్నట్టు నేపథ్యంలో భారీ భద్రతా చర్యలను అయితే బందోబస్తును అయితే ఏర్పాటు చేసినట్టు తెలిసింది. దీని గురించి మీరు ఏ విధంగా స్పందిస్తారు? జరిగిన ఉగ్రదాడిది నేపథ్యం పెట్టుకో. హలో, వాయిస్ వినబడుతుంది? కంటిన్యూ చేయండి. సారీ, మొన్న జరిగిన పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి అది చాలా దురదృష్టకరం. అది జరిగినాక ఈ ఫస్ట్ అమర్ యాత్ర స్టార్ట్ అవుతున్నది. ఇప్పుడు స్టార్ట్ అయినాక దీన్ని ఖచ్చితంగా ఎట్లాంటి ఇప్పుడు థ్రెట్ ఏమొస్తుందంటే మళ్ళీ దీని అటాక్ మళ్ళీ ఒకసారి ప్రతీకారం తీసుకుంటాం. ఉగ్రదాడితోని మేము ఖచ్చితంగా మళ్ళీ అటాక్ చేస్తామనేది ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉన్నది. వీళ్ళు ఖచ్చితంగా ఏదైనా కూడా పాల్పడతారు కావచ్చు ఉగ్రవాదులు అని చెప్పి దాని గురించి కూడా కేంద్రం దీని గురించి దృష్టి సాధించి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ అట్లాంటి పహల్గామ్ అటాక్ కాకూడదు, అంతకుముందు జరిగినా కూడా అట్లాంటివి మళ్ళీ కొనసాగద్దని చెప్పి ఇవాళ పెద్ద ఎత్తున ఒక 40,000 దాకా సిఆర్పిఎఫ్ మరి జవాన్లని కానీ అందరినీ కూడా అక్కడ మోహించడం జరిగింది. ప్రతి ఇన్సిడెంట్ చెక్ చేసి ప్రతి ఒక్కరిని కూడా చెక్ చేసే ప్రయత్నం కూడా చేస్తుంది. దాని అన్నిటికి కూడా అన్ని సన్నాలకు కూడా కేంద్ర ప్రభుత్వం రెడీ అయింది. అట్లాంటి దాడి మళ్ళా కొనసాగద్దు, అట్లాంటి దాడి మళ్ళా అట్లాంటిది ఆలోచిస్తే కూడా మంచిగా ఉండదని చెప్పి కూడా నరేంద్ర మోడీ గారు సీరియస్గా వార్నింగ్ కూడా ఇచ్చారు పాకిస్తాన్కి. వాళ్ళు ఖచ్చితంగా ఏదైనా అటాక్ చేస్తారనేది కూడా మేము భావిస్తున్నాం. ఓకే రైట్. ఇదే అంశానికి సంబంధించి నరాల సత్యనారాయణ గారు